జై శ్రీరామ్. శ్రీ రామపేటం రామచంద్రపురం. ఈరోజు ఆషాఢ బహుళ అమావాస్య. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుచేతనంటే ఈ రోజుని పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసి వచ్చినటువంటి రోజు. పుష్యార్కమ యోగం అంటారు. ఈ పుష్యార్కమ యోగంలో ఆషాఢ అమావాస్య కూడా రావడం చాలా విశేషమైనటువంటి రోజు. ఇట్లాంటి రోజున ఏదైనా మంత్ర ఉపదేశాలు తీసుకున్నా, మంత్ర అనుష్ఠానాలు చేసిన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే బదనికలు సేకరించడానికి విశేషమైనటువంటి రోజు ఈ రోజు. అంటే పుష్యార్కమ యోగం నాడు చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఈరోజు అమావాస్య కూడా రావడం విశేషమైనటువంటి రోజు. బదనికలు అంటే ఒక చెట్టు మించి ఒక చెట్టు మొలుస్తుంది. వాటి యొక్క వేర్లను సంగ్రహించడం దాన్ని బదనిక అంటారు. అట్లాంటి బదనికలతో కొన్ని రోగాలను నివృత్తి చేయొచ్చు. అట్లాంటి బదనికలతో ఎంతటి కార్యమైనా చేయొచ్చు. అంతటి గొప్పది బదనిక. అదృశ్య శక్తిని కూడా ఇచ్చేటటువంటి బదనికలు కూడా ఉన్నాయి. అది మాయమైపోవచ్చు. అట్లాంటి బదనికలు అవి తీయాలంటే ఇలాంటి రోజున తీయాలి. దాన్ని బదనికలు అంటారు. ఇలాంటి పూర్వం వాళ్ళ దగ్గర బదనికలు ఉండేవి. అవి నెత్తిమీ పెట్టుకుంటే మనిషి కూడా కనబడ్డు. అట్లాంటివి అంటే ఒక చెట్టులోంచి ఒక చెట్టు మొలుస్తుంది. దాన్ని బదనికా శాస్త్రం అంటారు. అది ఏ చెట్టు మీద ఏ చెట్టు మొలిస్తే దాన్ని వేరు తీస్తే పనిచేస్తుందో అనేటువంటి శాస్త్రం ఉన్నది. ఇప్పుడు మనకి మరుగున పడిపోయింది. కాబట్టి ఈరోజు పుష్యార్కమ యోగం నాడు ముఖ్యంగా తెల్ల జిల్లేడు చెట్టు, కొంచెం లావుగా ఉన్నటువంటి మొదలున్న చెట్టు, మీరు వృక్షాన్ని పూజ చేసి ఆ వృక్షాన్ని కనుక చుట్టూరా తీసి వేరు లోపల నుంచి కనుక తవ్వినట్టయితే ఆ వేరులో గణపతి విగ్రహం స్వయంభూగా వెలుస్తుంది. మనం చెక్కకుండా స్వయంభూగా వస్తుంది. మేము ఈరోజు పుష్యార్కమ యోగం కనుక ఆ యొక్క జిల్లేడు వృక్షాన్ని పూజ చేసి ఆ వేరుని తీసాము. ఆ వేరుని తీసినటువంటి వేరుని రోజు గణపతి స్వరూపంగా కనుక పూజ చేసినట్లయితే ఎట్లాంటి విఘ్నాలున్నా, ఎట్లాంటి ఆపదలున్నా సరే, ఏ పనైనా సరే పూర్తవుతుంది. కనుక ఆ యొక్క కార్యాన్ని మేము చేస్తూ మీకు చెప్పడం జరుగుతోంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పుష్యార్కమ రోజున మీరందరూ కూడా సాయంత్రం శివాలయాన్ని దర్శించండి. అలాగే వృక్షాన్ని పూజ చేయండి. బదనికలు తెచ్చుకునేవారు ఉంటే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. అట్లాగే గరికి కూడా చాలా విశేషమైనటువంటి ఆ గరికి పోస కూడా ఇంట్లో పెట్టి పూజ చేయడం వల్ల అది కూడా బదనికగా పనిచేస్తుంది. కనుక గరికపత్రి అంటే 21 కణుపులు ఉండాలి. ఏకవింశతి అంటే కణుపులు ఉంటాయి సరే, వేరుతో లాగాలి, తెంపే కోసేయకూడదు. లాగి 21 కణుపులు ఉన్నటువంటి ఆ యొక్క గరికపత్రి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి స్వామివారి దగ్గర పూజించి చేయడం వల్ల విఘ్నములన్నీ తొలుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కనుక ఈ రోజున మేము ఆ వృక్షాన్ని పూజ చేసి ఆ వృక్షాన్ని వేరుని తీసుకురావడం జరిగింది. భక్తులందరూ చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీ శ్రీరామ్. మా శ్రీ రామపేట మందు ప్రతిరోజు కూడా విశేషంగా అభిషేకార్చనలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా రామచంద్ర స్వామి వారికి, అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి, లలిత అమ్మవారికి విశేష అభిషేకం, అన్న వితరణ కూడా జరుగుతుంది. మా పీట మందు ఎవరు ఏ సమస్యలో ఉన్నా మా పీఠాన్ని దర్శించండి. అట్లాగే నా పీట మందు జాతక వాస్తు ముహూర్త ప్రశ్నలు చూడబడును. ఎవరు ఏ కష్టంలో ఉన్నా అన్ని కష్టాలకి కూడా సమస్యలకి పరిష్కార మార్గం చెప్పబడును. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. अस्वां सदं सानिः सज्जोजवस्ते वाजा अस्मभ्यं विष्णुश्चन्द्र इचमक्षुजारन्ते मनेन बभ्रूणामहं सतन्दामा सप्तच
शतम्बो ॐ वदामान् सहस्रामतभोरुहाः अदा आचतकृत्वो योजमं मे गदं कुरुत ओषाधे प्रदीं मोदध्वं पुष्पापते प्रसूवारीः अश्वा आविसजित्पारीर्वीरधपारिहिष्णवाः ओषाधीरतीमातरस्तद्वो देवीरपपूर्वे स्नेहमष्मङ्गाम्बासा आत्मानन्तवा पुरुष अश्वत्थे वो नचदानं पर्णे वो वसति स्मृता गोभाष इत्किला आसद यत्सनवातपूरुषं यत्रोषादे समग्मातराजा आनस्समीतामिव विप्रस्सवुच्यते भुजक्रक्षोहामि वचादानः अश्वावतीं सोमा ఇయ్యాలా